డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఏపీ వ్యాప్తంగా 13,126 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు జరుగుతున్నాయి. ఈ సభల ద్వారా సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంది. పెదవేగి మండలం విజయరాయ్ విలేజ్లో నిర్వహించిన గ్రామ సభలో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ సభ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. మండలం విజయరాయ్ గ్రామంలో గ్రామ సభ చక్కగా జరిగింది. గ్రామ సభకు సంబంధించి అందరూ ముఖ్యంగా చూసుకుంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి, అదే రకంగా ఆ పథకం ద్వారా ఎటువంటి పనులు చేయించుకోవాలి, గ్రామాన్ని ఎలా అభివృద్ధి పరచుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి సారించి ఈ ప్రయత్నం చేయడం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది, గ్రామ సభలో ఎలా జరుగుతున్నాయి అనేది ఇక్కడ కూటమి నాయకులు ఉన్నారు, వాళ్ళని తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, ఈరోజు గ్రామ సభలో పాల్గొన్నారు. గ్రామ సభ చాలా కాలం తర్వాత ఒక గ్రామంలో మంచి వాతావరణంలో గ్రామ సభ జరిగినట్టుగా కూడా, అంటే రాజకీయ సభలు అనేది పక్కన పెడితే ఒక గ్రామ సభ జరిగింది. గ్రామస్తులందరూ కూడా తమ సమస్యలను, తమ యొక్క ఇబ్బందులను కూడా అధికారుల దృష్టికి, ఏ రకంగా నాయకుల దృష్టికి తీసుకొచ్చారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం అండి, ఎందుకంటే చాలా సమస్యలు పెరిగిపోయి ఉన్నాయి. ఆ సమస్యలన్నిటి కూడా వాళ్ళు రెక్టిఫై చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని కార్యక్రమాలు కూడా మేము కొంతమంది ఇక్కడ ప్రస్తావన తీసుకొచ్చారు. వాళ్ళు అసలు ఎక్కడ పనులు అక్కడే పెట్టడం, ఆ సమస్యలన్నీ మేనేజ్ అవటం, దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయంలో మేము ఖచ్చితంగా విజయం సాధించి గాంధీ కన్నా గ్రామ స్వరాజ్య కళను మేము సార్థకం చేస్తామని అనుకుంటున్నాం. మేము కూటమి విజయరాయ్ ఏమనుకుంటున్నామంటే, స్టేట్ లోనే మా గ్రామాన్ని ఫస్ట్ ప్లేస్ కి తీసుకెళ్లాలని మా ప్రయత్నాన్ని కూడా ముమ్మరంగా సాగుతుంది. మేము ఖచ్చితంగా ఆ దిశగా అడుగులేసి ఖచ్చితంగా మేము మా గ్రామానికి మంచి పరిరక్షణలు ఇస్తామని అనుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, గ్రామ సభలో పాల్గొన్నారు, అధికారులు కూడా మీరు ఇక్కడ జరుగుతున్న పనుల మీద నిలదీశారు కదా, ఇలాంటి సభలో జరగడం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక పిలుపు ఇచ్చారో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలా జరగాలని, దాని పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బాగా చేస్తున్నారని అనుకుంటున్నామండి. అయితే ప్రజలుగా ఏదన్నా పని ఉంటే మనం ముందుకెళ్ళి చేసుకోవాలి. ఆ అధికారులు ఉన్నారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు ఉన్నారు చేస్తారు, ఎవరున్నా మనం పెట్టి ఉపయోగం లేదు. పనులు చేయాలి, మన పనే ఉంది, చేద్దాం అనుకుంటా కూర్చుంటే ఆ పని అక్కడే ఉంటుంది. ఎవరికాళ్ళు ముందుకెళ్ళి ఈ పని మనదే చేసుకోవాలి అని అధికారుల దృష్టికే కానీ, ప్రజల్లో నుంచి చైతన్యమే కానీ తీసుకొచ్చి ముందుకు మన పనులు మనం పూర్తి చేయించుకుని అప్పుడు బాగుంది అనుకుని సంతోషించాలి తప్ప, వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అని ఎదురు చూస్తూ కూర్చుంటూ ఏ పనులు అవ్వండి. అది అధికారులందరూ ఇక్కడికి వచ్చారు, ఈ సభ దగ్గరికి వచ్చారు, మీరు కూడా చాలా ప్రశ్నలు వేశారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? మంచి సమాధానాలు ఇచ్చారు. ఇప్పటి నుంచి అయినా కానీ ఆ పనులు పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. అదే ఇక్కడ కొంతమంది నాయకులు, జనసేన పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. సార్ మీరు చెప్పండి, ఈ సభ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలి అనే ఉద్దేశంతో ప్రారంభించారు. ఆగస్టు 15కి కూడా అదివరకు పంచాయతీ ఎంత నిధులు ఇచ్చిందో ఆయన ఉండగా ఆయన ఆ శాఖ చూస్తున్నారు కాబట్టి అంత నిధులు కేటాయించారు. ముఖ్యంగా గ్రామ స్వరాజ్యాన్ని పూర్తి స్థాయిలో గ్రామాలకు వైభవం తేవాలనే ఉద్దేశంతో పెట్టారు కదా ఈ కార్యక్రమం. అసలు ఎలా సాగింది, దీని పట్ల మీ ఒపీనియన్? ఈ కార్యక్రమం ఈ రోజు విజయరాయలో అయితే విజయవంతంగా పూర్తయిందండి. అయితే మనకి గాంధీ గారి కళల కన్నా స్వరాజ్యం ఏదైతే ఉందో దాన్ని గత ప్రభుత్వాలు చాలా తొంగలో దొక్కేసాయి. అధికారులు కానీ, వార్డు పంచాయతీ ద్వారా ఎన్నుకున్న మెంబర్స్ కానీ, పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ, ఉప సర్పంచ్లు కానీ, వాళ్ళందరూ కూడా వాళ్ళ మెంబర్స్, పంచాయతీ ప్రెసిడెంట్, ఉప సర్పంచ్ అనే విషయాన్ని వాళ్ళకి అలా మర్చిపోయారు. ఆ విషయాలు అసలు పంచాయతీకి ఎన్ని విలువలు ఉన్నాయి, పంచాయతీ ద్వారా ఎంత పనులు చేయొచ్చు, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడే పనులు చేయొచ్చు అనే విషయాన్ని వాళ్ళు భయభ్రాంతులు గురి చేసి ఒక రకంగా, అలాగే వాళ్ళ హక్కుల్ని కాలరాస్తూ అధికారుల్ని, ఉద్యోగస్తులను అందరినీ కూడా భయభ్రాంతికి గురి చేసిన గత ప్రభుత్వాన్ని చరమగీతం పాడుతూ కొత్తగా ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ 13,326 పంచాయతీల్లో కూడా ఈరోజు గ్రామ సభలు జరగడం జరిగింది. ఆ గ్రామ సభలో గ్రామంలో స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా వచ్చి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా గ్రామానికి ఉన్న సమస్యలు అన్ని కూడా ఇక్కడ వెల్లడించడం జరిగింది. గ్రామ తీర్మానాలు చేయడం జరిగింది. ఇదే విధంగా ఇంకా అవేర్నెస్ గ్రామ సభలను పెంచుకుంటూ ఒక సంవత్సరానికి 4 సార్లు జరిపే విధంగా ముందుకు వెళ్ళి గ్రామాన్ని ముందడుగులు వేసే విధంగా, గ్రామంలో పనులు జరిగే విధంగా మేమందరం కూడా కూటమి నాయకులందరూ కూడా ప్రయత్నం చేస్తాం. సార్ మీరు చెప్పండి, మీరు కూడా ఈ గ్రామం చెందిన పెద్దగా స్టేజ్ మీద కూర్చున్నారు, గ్రామస్తులు అడిగే ప్రశ్నలు, అదే రకంగా అధికారులు చెప్పే సమాధానాలు ఇవన్నీ మీరు దగ్గర నుండి చూశారు కదా, ఇటువంటి పరిస్థితి గతంలో ఉందా? మీకు అసలు ఎలా అనిపించింది ఈ గ్రామ సభ అనేది? సార్ గత 5 సంవత్సరాలుగా అయితే గ్రామ సభలు కానీ, పంచాయతీ అంటే కనీసం పంచాయతీ విలువ తెలియని విధంగా ఉండేవాళ్ళం ఇంతవరకు. ఇది ఇప్పుడు ఏంటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి తాలూకా
ఆయన ఈ గ్రామ సభలు పెట్టడం వల్ల గ్రామంలో ఉన్న లోటుపాట్లు కానీ గ్రామంలో ఉన్న ఇబ్బందులు కానీ ప్రజలందరూ గుర్తించి ప్రజలు పంచాయతీకి వచ్చి వాళ్ళు విన్నవించిన దాన్ని మనం రెక్టిఫై చేసి వాళ్ళకి అక్కడే మన సమస్య తీర్చాలి. అంతేగాని ఇప్పుడు చాలా మంది మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్తున్నారు, లేదంటే వేరే ఆఫీస్కి వెళ్తున్నారు ఇలా కంప్లైంట్. ఆ కంప్లైంట్స్ అక్కడ దాకా వెళ్లకుండా ఊళ్ళోనే పరిష్కారం చేసుకునే దిశగా ఈయన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ గ్రామ సభను నిర్వహించాము. అదే విధంగా సక్సెస్ కూడా అయ్యింది. ఇక నుంచి మేము కూడా ప్రజలకు ఏం చెప్పామంటే, మీకు ఏదైనా సమస్య ఉన్నా సరే ప్రతిదీ మా దాకా కాకుండా డైరెక్ట్ పంచాయతీ దాకా వచ్చి పంచాయతీలో మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్య వాళ్ళు ఉన్నారు, ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు, వాళ్ళకి చెప్పండి. వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మీకు రెక్టిఫై చేస్తారు. అంతేగాని ప్రొలాంగ్ చేసి మన పర్యావరణాన్ని కానీ నీటిపారుదల వాటర్ ప్లాంట్లు కానీ అలాంటివి కానీ ఏదైనా సరే ఏ ఇష్యూస్ అయినా మనం రెక్టిఫై చేసుకోవాలి అనుకొని మేము వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చాం. వాళ్ళు కూడా ఇక నుంచి ప్రతిదీ కూడా మాకు చెప్తామని అన్నారు. అలాగే పంచాయతీకి వస్తా అన్నారు, గ్రామ సభలకు కూడా వచ్చి తమ ఇబ్బందులు కూడా చెప్పుకుంటాం అన్నారు. అలాగే గత ప్రభుత్వంలో జరిగినవి కూడా ఇబ్బందులు కూడా చెప్పారు. దాని గురించి మేము కూడా వచ్చే వారం మాట్లాడి ఈ విషయం గురించి చెప్తామన్నాం వాళ్ళకి కూడా. సో అదే ధైర్యాన్ని మేము అలాగే పవన్ కళ్యాణ్ గారి ద్వారా మేము ప్రజలకు కూడా ఇక్కడ ఊళ్ళో ఉన్న మా గ్రామ పంచాయతీ తరఫున మేము వాళ్ళకి భరోసా ఇస్తున్నాం. అది మటుకు జరుగుతుంది. ఇలా చూసుకుంటే గ్రామ సభలో అనేది ఏదైతే పంచాయతీలు అనేది పట్టుకొమ్మలు, దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు. అటువంటి పల్లెలు చాలా నిరాదరణకు గురవుతున్న పరిస్థితి. ఇక్కడ గ్రామస్తులు పల్లెల్లో ఉన్న వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి, అడగలేని పరిస్థితి. గ్రామ సభల ద్వారా అధికారులు కూడా ఇక్కడ రావడం, నాయకులు కూడా ఇక్కడే ఉండటం, వెంటనే వాళ్ళకి ఏది సమస్య ఉందో అది కొన్ని సమస్యలు వెంటనే పరిష్కరించడం, కొన్ని జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తాం, లేకపోతే రాష్ట్ర అధికారుల దృష్టికి, స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి కూడా తీసుకెళ్లే అవకాశం కూడా ఇక్కడ ఉండే పరిస్థితి. ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా తమ సమస్యను గ్రామం ముందు పెట్టే పరిస్థితి ఉంది. అదే రకంగా ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా అనేక కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు చేయొచ్చు కూడా తెలియని పరిస్థితులు అవన్నీ కూడా ఇవన్నీ వివరించి చెప్తున్నారు ప్రజలందరికీ కూడా. ఆ రకంగా గ్రామాలను అభివృద్ధి చెందేందుకు దోహదం చేస్తుంది. దీని అందరికీ ఇటువంటి గ్రామ సభలు అనే అంశాన్ని తీసుకొచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అంతా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొంటూనే కూటమి ప్రభుత్వం మంచి సుపరిపాలన దశగా అడుగులు వేస్తుందంటూ కూడా అందరూ కూడా పేర్కొంటున్న పరిస్థితి. ఇది విజయరాయి గ్రామ సభ దగ్గర ఉన్న పరిస్థితి. కెమెరామెన్ ఆర్కేతో రాంబాబు, ప్రైమ్ 9 న్యూస్.